నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. బడంగ్పేట మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడంగ్పేట మాజీ సర్పంచ్ ప్రస్తుత కార్పొరేటర్ సువర్ణగంటి అర్జున్ నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు ప్రతి సవాల్ విసిరారు. నేను 2001 నుండి 2006 వరకు బడంగ్పేట సర్పంచ్గా ఉన్న కాలంలో నా పాలకవర్గంలో వార్డు మెంబర్గా ఉన్నటువంటి అర్జున్కు నాపై అప్పుడు కనిపించని అవినీతి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా కనిపించింది అని నా మీద నిందారోపణ చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నేను సర్పంచ్గా పదవీకాలంలో ఉన్నప్పుడు ఎంత సంపాదించాను, నా తర్వాత టర్మ్లో బడంగ్పేట గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన సువర్ణగంటి అర్జున్ ఎంత సంపాదించాడు నిరూపించాలని కోరారు. ఇప్పటికీ నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, ఎలాంటి అవినీతి చేయలేదని గ్రామ పెద్దలకు ప్రజలకు తెలుసునని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ బడంగ్పేట గౌరవనీయ మిత్రుడు సువర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు మాజీ సర్పంచ్ నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా, నువ్వు నీతిమంతుడవా, నీ చెక్ పవర్ ఎట్లా పోయింది, ఏ విధంగా పోయింది, నువ్వా నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది. ఇంకొకటి ఆ గణేష్ దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టిండు ఆయన. సుమారు 35 ఏళ్ల నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోక్ కరణ్ అని ఒక వ్యక్తిది. దానిని ఆయన ఏమంటాడు, దానిని కొంటందుకు ఆయన బజార్లో పెట్టిండు, మార్కెట్లో పెట్టిండు, అమ్మడానికి ఎంతోమంది పోయినరు, నేను కూడా కొనేందుకు పోయినా అన్నాడు. నేను కొనకుంటే ఇంకే వేరే వాళ్ళు కొనేవాళ్ళు అన్నాడు. నువ్వు ఒక 20 ఏళ్ళ లీడరు, వివిధ హోదాల ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తివి, కోట్లు సంపాదించు, మేమెందుకు కోరుస్తాము, ఇంకా పైకెళ్ళు, ఇంకా కోట్లు సంపాదించు, గౌరవంగా ఉండు, ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయి, మేము కోరుకుంటాము, మాకేం ఈర్ష్య లేదు, అసూయ లేదు నీ మీద. ఎందుకుంటుంది? మాకెందుకుంటుంది నీకు ఓర్వలేనితనం ఉంటే? కానీ నువ్వు 20 ఏళ్ళ లీడరు, అన్నీ అనుభవించినోడు, అన్ని పదవులు అనుభవించినోడు, ఎవడో కొనడానికి వచ్చాడు కదా అనుకొని నీ అంతా నువ్వే ముందు పోయి ఆ దేవాలయం ప్రాపర్టీని కొనడము ఎంతవరకు సమంజసము? చాలా ఆస్తులు ఉన్నాయి బయట, కొను, పరిగెట్టు, ఎంత పరిగెడతావో, డబ్బులు నీకు ఎంత కొంటూ ఇంకా పైకెత్తు, ఇంత పైకెత్తు, మేము సంతోషిస్తాం. కానీ గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాన్ని కొనడము నీకు ఎంతవరకు సమంజసము? కొన్నావు, అయిపోయింది. ఒక వ్యాపారస్తునిగా ఎంటర్ అయినావు, తీసుకున్నావు, ఓకే, నో ప్రాబ్లం. వేరే వాళ్ళే వచ్చిరనుకో, నీ వర్షం వేరే వాళ్ళే వచ్చిరనుకో, నువ్వు కొన్నావు. కొన్నాక దాని మీద వినాయకుడు నిలబెట్టాలి. నెక్స్ట్ దగ్గరకు వచ్చింది, 2 దఫాలుగా చర్చలు అయినాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చర్చలు అయినాయి, 2 సార్లు ఎక్కడైనాయి. 3వసారి నేనే పిలిచిన. నేను దానికి గౌరవ అధ్యక్షుడిని, గణేష్ ఏమంటారు, నా ఆధ్వర్యంలో నేనే అందరిని పిలిచిన. ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందామని. 1,70,00,000కు పరిష్కారం అయింది. మాట్లాడినాము, తర్జనలు అన్నీ మాట్లాడినాం. 1,70,00,000 నాకు ఇచ్చేస్తే ఈ ప్లాట్ను గణేష్ ఉత్సవ సమితికి ఇస్తాను. అయిపోయింది, ఆడికెళ్ళి వెళ్ళిపోయినాం. మా దగ్గర 40 లక్షల రూపాయల క్యాష్ ఉన్నది. మిగతా డబ్బులు ఎట్లా అని అంటే, చందాలు చేద్దాం, ఊరు తిరుగుదాం, చందాలు చేసుకొచ్చి ఆయన డబ్బులు ఇద్దాం. ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం. దాని తర్వాత అందులో మేయర్ గారు భర్త వచ్చిండు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారు వచ్చిండ్రు, మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది డిస్కషన్ అయింది. 1,70,00,000 ఇస్తాను, మేము ఒప్పుకున్నది వాస్తవమే, మేము ఇవ్వాల్సింది కూడా నీకు అన్నాము. అరే శిశుమందిరి కడతాందుకు 2 రోజులు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. ఇదే సంజయ్ రెడ్డి, నేను, మిగతా మెంబర్లు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. 70 లక్షలు వసూలు చేసినాము. ₹1,00,00,000 బిల్డింగ్ కట్టినాం మీద. ఈ వినాయకుడు కూడా వచ్చింది, దాని తర్వాత వచ్చింది సర్వే నెంబర్ 2 వచ్చి పత్రికా విలేకరులకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అక్కడ నీకు కేటాయించిన సంగతి మాకేమైనా తెలుసా? అది మీరే మాట్లాడుకున్నారు. మేయరు, డిప్యూటీ మేయరు, మీ కార్పొరేటర్లో మాట్లాడుకున్నారు. మమ్మల్ని మన సంజయ్ రెడ్డిని పిలిచిండ్రా, నన్ను పిలిచిండ్రా, మల్లారెడ్డిని పిలిచిండ్రా, ఇంకో నన్ను ఉత్సవ సమితి వాళ్ళని ఇక్కడ పిలిచి మాట్లాడినా. మనం ఏదైతే వేదిక ఏర్పాటు చేసినామో ఆ రోజు గ్రామ పెద్దల సమక్షంలో, ఉత్సవ సమితి సమక్షంలో నేను కూడా ఉన్నా. ఆ రోజు ఒక తీర్మానం చేసినాము. మరి నీకు ప్లాట్లు ఇస్తప్పుడు నీకు ఎన్ని వందల గజాలు ఇచ్చిండ్రో, అక్కడ ఎందుకు ఇచ్చిండ్రో, మరి అది కూడా ఇదే విధంగా ఒక తీర్మానం చేసి అందరినీ పెద్ద మనుషులు పిలిపించి దీనిని కూడా అక్కడ పెడితే బాగుండేది కదా. మాకేమైనా తెలుసా? ఇలా నువ్వు క్వశ్చన్ చేస్తావు, నడికుడి యాదగిరి లేడా, సంతకం పెట్టలేదా అంటే సంతకం పెట్టింది వాస్తవమే. 1,70,00,000కు మాట్లాడిన దాని మీద నడికుడి యాదగిరి సంతకం ఉంటుంది.
ప్లాట్లు నీకు ఇచ్చిన దాంట్లో మీద నా సంతకం ఏమైనా ఉందా? నన్ను ఎవరైనా అడిగినరా? లేకపోతే సంజయ్ రెడ్డి ఏమైనా అడిగినరా? మల్లారెడ్డి నీకు ఎవరైనా అడిగిరా? ఇంకా ప్రభాకర్ ఉన్నాడు, కార్పొరేటర్ ప్రభాకర్ కూడా అందులో ఉత్సవ కమిటీ సభ్యుడే. మిగతా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద అందులో కమిటీ మెంబర్లే. వాళ్ళ సమక్షంలో ఏమైనా అయిందా? ఈ ప్లాట్లు ఇచ్చారు. సత్యవంతుడు కాదు, చెక్ పవర్ ఎట్లా పోయింది, నేను అక్రమాలు చేసినందుకే చెక్ పవర్ పోయింది అని అంటున్నావు కదా. నీ మీద నా మీద ఎంక్వైరీ పెట్టించుకుందాము చట్ట సంస్థలతోని, ఎంక్వైరీ సంస్థలతోని. అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఏసీబీ కానీ, ఏదన్నా కానీ. నేను సర్పంచ్ కాకముందు నా ఆస్తి ఎంత, నేను సర్పంచ్గా దీపోయినాక నా ప్రాపర్టీలు ఎంత, నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత, నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, నువ్వు దీపోయినాక నీ స్థితిగతులు ఏంటి, నీ ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటి, నీ ప్రాపర్టీస్ ఏంటి, ఎంక్వైరీ పెట్టించుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, నేను సవాల్ విసురుతున్నా. పెట్టించుకుంటావా? ఎంక్వైరీ పెట్టించుకుంటావా? నేను సిద్ధంగా ఉన్నా.